యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి చౌరస్తాలో రోడ్డు బాగోలేక కొన్ని రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి శుక్రవారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి వెంటనే శనివారం రోజు ఉదయం రోడ్డు మరమ్మతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల, టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతులు ప్రారంభించినందుకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్లుగా గుట్ట అభివృద్ధి పేరు మీద ఈ రోడ్లన్నీ పూర్తిగా విధ్వంసం అయిపోయినాయి. ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఈ 10 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి ఈ రోడ్లను ఎక్కడ కూడా అభివృద్ధి చేయకపోవడంతో ఇక్కడ యాదగిరిపల్లి చౌరస్తా నుంచి గాంధీనగర్ చౌరస్తా, అదేవిధంగా హనుమాన్ వాడ, బస్టాండ్ దాకా వెళ్ళే ఈ రహదారి చాలా ఇబ్బందిగా ఉందంటే గౌరవ మంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి నిన్ననే కాంట్రాక్ట్ మాట్లాడితే తప్పకుండా ఈ రోజు నుంచి పని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు ఉదయం 9 గంటలకే పని ప్రారంభించి ఇటాచీలు ఇక్కడ బండ్లు కూడా పెట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ 10 రోజులనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా పూర్తిగా చేస్తామని చెప్పి యాదగిరిపల్లి ప్రజలకు, అదేవిధంగా గాంధీనగర్ ప్రజలకు నేను మాటిచ్చి ఈ రోజు నుంచే పని ప్రారంభించడం, ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా ఈ 3 చౌరస్తాలు కలిసే ప్లేస్లో ఇక్కడ బీటీ పెడితే ఎప్పుడు వర్షానికి లేచిపోతుంది కాబట్టి ఒక ఎటు 100 మీటర్లు సీసీ వేయాలని చెప్పి ఇప్పుడే కాంట్రాక్ట్తో మాట్లాడడం జరిగింది. తప్పకుండా నాణ్యమైన ఉడేసి ఈ ప్రాంతంలో ఎక్కువ చౌరస్తా ప్రాంతం, ఎందుకంటే 3 ఊర్లు కలిసే ప్రాంతం కాబట్టి ఏరియా మొత్తం షాపులు, దుకాణాలు నడుపుకునే వాళ్లకు దుమ్ము ధూళితోటి ఇబ్బంది అవుతుంది. గత 10 రోజులుగా ఉన్నటువంటి మా అక్క చెల్లెలు కూడా చాలా ఇబ్బంది పడి నా దృష్టికి తేవడం జరిగింది. అందుకే కాంట్రాక్టులను తప్పకుండా ఒప్పించి మెప్పించి ఈ రోజు నుంచి పని ప్రారంభించడం. వాస్తవాలను చూసి మేము అడగగానే గాంధీనగర్ నుండి యాదగిరిపల్లి వరకు బీటీ రోడ్ శాంక్షన్ చేయించినటువంటి ప్రభుత్వ విప్పు ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారికి మా యాదగిరిపల్లి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. ఎల్లవేళలా ఐలన్నకు వెన్నంటూ ఉండి ఎప్పటికీ పార్టీ కోసం పనిచేస్తామని చెప్తున్నాం. ఈరోజు మరి యాదగిరిపల్లి నుండి గాంధీనగర్ వరకు రోడ్డు మరమ్మతుల కోసం మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు. అలాగే గత 10 సంవత్సరాల నుండి ఈ రోడ్డు వెంబడి వెళ్తున్నటువంటి యాత్రికులు కానీ, మరి భక్తులు కానీ, స్థానిక ప్రజలు కానీ, మరి 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గతంలో ఈ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉండేది. మరి జనమంతా ఈ రోడ్డు వెంబడే పోయే వాహనాలు ఉండేది. ఈ రోడ్డు ఇట్లా అధ్వానంగా ఉండడంతో వాహనాలు రాకపోకలు కూడా బంద్ అయినాయి. ఎంతోమందికి ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు విరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి ఈ రోడ్డును కూడా మరి మరమ్మతులు చేసి మరి ప్రజలకు అందిస్తున్నటువంటి బీర్ల ఐలయ్య గారికి ధన్యవాదాలు. యాదగిరిపల్లి నుండి గాంధీబొమ్మ వరకు బీటీ రోడ్డు శాంక్షన్ చేసిన మా గౌరవనీయులు ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పేరు బూడిద నాగరాజు, యాదగిరిపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని. యాదగిరిగుట్ట ప్రాంతంలో గాంధీనగర్ నుండి యాదగిరిపల్లి చౌరస్తా వరకు గత కొన్ని సంవత్సరాల నుండి రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక్కడ సైదాపురం వెళ్ళే ప్రయాణికులు కానీ, మాసపేట వెళ్ళే ప్రయాణికులు కానీ, వంగపల్లి నుంచి చేసే ప్రయాణికులు కానీ, మా యాదగిరిపల్లి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో ఈ రోడ్డు ప్రక్కన షాపులు పెట్టుకున్న వారికి ఆ దుమ్ము కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఏర్పడ్డావి. ప్రయాణికులు యాక్సిడెంట్లు కూడా కొన్ని రోజుల కింద జరిగినవి. గౌరవనీయులు మా స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి దృష్టికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే R&B అధికారులతోని మాట్లాడి తక్షణమే మరమ్మతులు చేపట్టి ఈరోజు యాదగిరిపల్లి చౌరస్తాలో శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి
శంకుస్థాపన చేసిన మా ఐలయ్య గారికి యాదగిరిపల్లి గ్రామ ప్రజలందరం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. Like and subscribe.